వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన వార్త ఒకసారి చూద్దాం. ఇట్లా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, అదేవిధంగా టాస్క్ తెలంగాణ రాష్ట్ర సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దుబాయ్లో పర్యటించడం జరుగుతుంది. ఇట్లా దుబాయ్లో పర్యటించే క్రమంలో ఆయన ఎందుకోసం పోవడం జరిగిందంటే కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో చదువుకునే యువత, వీళ్ళకి ఐటీ అదేవిధంగా నాన్ ఐటీ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక సంకల్పంతో ఆయన దుబాయ్లో పర్యటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గ్లోబల్ రిక్రూట్మెంట్ సంస్థ ప్రతినిధులతో ఆయన సందర్భంగా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఈ సమావేశంలో భాగంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సంస్థ ప్రతినిధులతో ఆయన పలు కీలక అంశాలకు సంబంధించిన చర్చించడం జరిగింది. మిత్రులారా, ఈ చర్చలో భాగంగా ప్రధానంగా ఆ గ్లోబల్ రిక్రూట్మెంట్ సంస్థ అనేది ఏంటి అంటే మిత్రులారా, అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాల్లో కావచ్చు, ప్రత్యేకంగా దుబాయ్లో ఐటీ అదేవిధంగా నాన్ ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ. కాబట్టి ఈ సంస్థ వద్దకు వెళ్తే మా ప్రాంతానికి సంబంధించిన యువతకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అవగాహన తెలిసినటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆ సంస్థ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రజలతో చర్చించిన అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పలు అంశాలను పంచుకోవడం జరిగింది. కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మీ సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిధులు మా దేశానికి ప్రత్యేకంగా మా కల్వకుర్తి ప్రాంతానికి వచ్చి ప్రత్యేకంగా మా ప్రాంతానికి సంబంధించినటువంటి యువతకి శిక్షణ మార్గదర్శకం చేస్తే ఖచ్చితంగా ప్రత్యేకంగా కల్వకుర్తి ప్రాంతంలో జాబ్ డ్రైవ్ కనుక మీరు నిర్వహిస్తే మా ప్రాంతానికి సంబంధించిన యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మా ప్రాంతం ఆర్థికంగా నిలదొక్కుంటుంది, మా ప్రాంతానికి సంబంధించిన యువత ఉద్యోగ అవకాశాలు పొందితే వారి కుటుంబాలు పూర్తిగా ఆర్థికంగా నిలదొక్కుంటాయి, మా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజల భవిష్యత్తు మారుతుంది, మా ప్రాంతానికి సంబంధించిన ప్రజల భవిష్యత్తు మార్చడమే తన లక్ష్యం అంటూ ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్లోబల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి సంస్థ ప్రజలతో మాట్లాడిన నేపథ్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్రతో సంస్థ ప్రతినిధులు అంగీకరించడం జరిగింది. మిత్రులారా, ఈ అంగీకారంలో భాగంగా ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతానికి మా ప్రతినిధుల సమక్షంలో మేమందరం కూడా మా బోర్డు తరఫున మేము రావడం జరుగుతుంది. మా బృందం వస్తారు, ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో ఐటీ అదేవిధంగా నాన్ ఐటీ రంగంలో ప్రత్యేకంగా శిక్షణ అదేవిధంగా సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళకి మార్గదర్శనం ఖచ్చితంగా చేస్తాం. మార్గదర్శనం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలనే ఒక సంకల్పంతో దుబాయ్ వరకు వచ్చి ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నామంటే మీ ప్రాంతం పైన, మీరు పుట్టి పెరిగిన ప్రాంతం పైన ఎంత ప్రేమాభిమానం ఉందనేది ఇక్కడే తెలుస్తుంది అనేది సంస్థ ప్రతినిధులు పేర్కొన్న సందర్భంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతినిధులు తొందరలోనే కొద్ది వారాల్లో మన కల్వకుర్తి ప్రాంతంలో పర్యటించనున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఈ దుబాయ్ గ్లోబల్ రిక్రూట్మెంట్ సంస్థ ప్రధానంగా ఇచ్చేటువంటి జాబ్స్ ఏమి ఉన్నాయి దేంట్లో అంటే ప్రధానంగా ఐటీ నాన్ ఐటీ రంగంలో వీళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మ్యాన్స్ట్రా హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెన్సీ ప్రతినిధులు ఖచ్చితంగా మన కల్వకుర్తి ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధం కావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సాఫ్ట్వేర్ అదేవిధంగా ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ అదేవిధంగా కార్పొరేట్ రంగానికి సంబంధించి దీంతో పాటు అనేక ప్రొఫెషనల్ జాబ్స్ సంబంధించి వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంది. ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈరోజు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కంకణబద్ధుడై ముందుకు కదలడం జరుగుతుంది. మిత్రులారా, పరిణామాల నుండి చూస్తుంటే ఇటు కల్వకుర్తి ప్రాంతంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉన్నా, లేదంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్నా, లేదంటే ఆయనకున్న పరిచయాల నేపథ్యంలో విదేశాల్లో పర్యటనలు చేస్తున్న ఆయన ఆలోచించేది కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన యువత జీవితాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ జీవితాలను ఏ విధంగా వెలుగులు నింపాలి, ఒక యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కుంటుంది, కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం పూర్తిగా విద్య వైద్యానికి అదేవిధంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆర్థికంగా లేదంటే సంఘంలో దృఢంగా తయారవుతుంది. కాబట్టి సంఘంలో గౌరవాన్ని పొందుతుంది. కాబట్టి ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి
కుటుంబాలని కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలి, సమాజంలో గౌరవాన్ని పెంపొందించేందుకు ఖచ్చితంగా తను కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొనడం జరుగుతుంది. నిరంతరం కల్వకుర్తి కోసం ఖచ్చితంగా భవిష్యత్తులోనూ కృషి చేస్తా. టాస్క్ సిఇఓగా అదేవిధంగా ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ గా నా కల్వకుర్తి ప్రాంతాన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా, లేదంటే మౌలిక వస్తువుల కల్పన కోసం, తాగునీటి కోసం, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కోసం, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవాలి. మహిళలకు ఆర్థిక స్వావలంబన లభిస్తే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని యువతకు కానీ, మహిళలకు కానీ, ఉద్యోగులు అంటే ఉన్నత చదువులు చదివినటువంటి యువతకు కానీ, అసలు చదువురాని మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఫాక్స్కాన్ కంపెనీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. అదేవిధంగా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పనులు ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి భారీగా ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఒక సంకల్పంతో తాగునీటి కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువతకు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా కల్వకుర్తి దిశను మార్చేందుకు, కల్వకుర్తి భవిష్యత్తును మార్చేందుకు ఒక సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పనిచేయడం జరుగుతుంది. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి దుబాయ్లో పర్యటన చేస్తున్న నేపథ్యం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఐటీ అదేవిధంగా నాన్ ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యావంతులు, మేధావులు, ప్రాంతానికి సంబంధించిన యువత అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి నిబద్ధత గల నాయకుడు, ఇలాంటి ఒక ముందు చూపున్న నాయకుడు ఈ ప్రాంతానికి ఖచ్చితంగా అవసరం. కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర లాంటి వ్యక్తి ప్రాంతంలో అంటే పుట్టడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. భవిష్యత్ తరాలను ఖచ్చితంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మార్చడం ఖాయమంటూ ఈ సందర్భంగా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన విద్యావంతులు, మేధావులు, ప్రాంతానికి సంబంధించిన యువత, మహిళలందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది. మిత్రులారా, ఇదే అంశానికి సంబంధించి మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.